ఇప్పుడు కొంచెం బెటర్ హెల్త్. ఇంకా ఏదో చెప్దామని వచ్చా. స్కిప్ చేయవద్దు, వినండి. ఎవరన్నా సరే హెల్త్ బాగోలేదు అని షేర్ చేసినప్పుడు నేననే కాదు, ప్రతి ఒక్కరూ ఏదో మనకు చెప్పుకుందాము అనేసి ఏదో చెప్తారనుకోండి అడిగితే. ఇంకా దానికి నేనున్నానులే, నీ హెల్త్ బాగోలేదా, సరే ఒకవేళ బాగోలేకపోతే రా, మేమున్నాం కదా, ఒక 2 days ఉండిపోదు, మంచిగా అన్నీ మేము చేసి పెడతాము. అది అదర్వైజ్ నుంచి రావాలి అనుకోవడం తప్పే. కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా రాకపోతే చాలా సాడ్ అవుతుంది. వాళ్ళు మీరు చెప్పిన వెంటనే వచ్చి ఏం మీ మీద పడిపోరు. కాకపోతే ఒక ఊరికే ఏమంటారు, కొంచెం ధైర్యంగా ఉంటుంది అలా చెప్తే, అంతే. వచ్చి మీ మీద పడిపోయి ఏదో మీరు పెట్టేటి ఏమంటారు అది ఫుడ్ తిని ఉండాలి అని కాదు. ఏమో కొంచెం ఆశ ఉంటుంది, చెప్తారేమో అనేది. కానీ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉండదు. అయినా మనం సర్దుకుపోవాలి. ఒకసారి లైఫ్ని సర్దుకుపోతున్నాము అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో మనం చచ్చేంత వరకు, లేకపోతే వాళ్ళు చచ్చేంత వరకు మనము సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి. అంతకు మించింది లేదు. ప్రేమలు అవి ఇవి లేవు ఈ మధ్య కాదు, నేను చూస్తున్నాను కదా, అస్సలు లేవంటే లేవు. ఏమంటే టైంపాస్కి మాట్లాడ్డామా అంతవరకే, అంతకు మించింది లేదు. అలా ఫేసెస్ని చూసేస్తాను నేను. దాని తర్వాత ఏమో అలా ఉంటారు. కానీ ఒక ధైర్యం, ఒక మాట, సరే మేమున్నాంలే అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలా లేనప్పుడు మనమేం చేయలేం దానికి. ఫస్ట్ నుంచి ఆశ లేదులే, ఇంకా మధ్యలో ఎందుకు మనకు కదా. రైస్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా పప్పుచారు చేస్తున్నాను. ఇక్కడ ఈ బండ మీద ఏం ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. అప్పుడే నాకు కొంచెం మనశ్శాంతి అనుకోండి మీరు. ఇంకా ఇవి కూడా ఉండకూడదు. దోశలు వేసాను కదా ఆఫ్టర్నూన్, పిల్లలు వేసుకున్నారు. చట్నీ మా అమ్మ చేసింది నిజంగా. అసలు మా అమ్మ లేకపోయింటే నేను ఆఫ్టర్నూన్ ఉండే 4 దోశలు కూడా తినలేకపోయేదాన్ని అనుకోండి. మా అమ్మ అన్నీ నాకు చూపించి ఎలా చేయాలి ఇలా చేయాలని ప్రిపేర్ చేసింది. నిజంగా అయిపోయింది కూడా. పప్పుచారు అన్నం కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కాస్త అయితే కొట్టేసుకున్నాను నీట్గా. సో